నెక్స్ట్ ఐటమ్ మీరేగా ఏం చేస్తున్నారు? ఉల్లిపాయ పచ్చడి. సో మరి ఉల్లిపాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఉల్లిపాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి, నిమ్మరసం, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవపొడి, మెంతుపిండి, పసుపు, ఉప్పు, కారం, నూనె. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి, వాటిని రోట్లో వేసుకుని దంచుకోవాలి. దంచండిగా దంచేసుకుని అవి దంచేసుకున్న తర్వాత వాటర్ పిండేసుకొని దంచారు ఆల్రెడీ? దంచినవి ఉన్నాయి, అవి వాటర్ పిండుకోవాలి. వాటర్ వస్తాయి వాటిలో. అవునా, ఇవి దంచారా? వాటిని దంచి పెట్టేసుకున్నాం, ఇలా వస్తాయి. ఓకే, సో వాటర్ పిండేసేయండి. సో వాటర్ పిండుకొని వేసుకున్నారు, నీళ్ళు లేకుండా చేయాలి దాన్ని. ఓకే, సో తర్వాత ఏం చేయాలి? వాటిల్లో 2 స్పూన్ల ఆవపిండి వేసుకోవాలి. ఫస్ట్ ఆవపిండి 2 స్పూన్లు. నెక్స్ట్ మెంతిపిండి వేసుకోవాలి 2 స్పూన్లు. మెంతిపిండి కూడా 2 స్పూన్లు. ఉప్పు తగినంత వేసుకోవాలి. సరిపోతుందిగా ఉప్పు. కారం 2 స్పూన్లు వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1 స్పూను. నెక్స్ట్ నిమ్మరసం వేసుకున్నాం, 1 బౌల్ వేసుకోవాలి నిమ్మరసం. బౌల్ మొత్తం వేసేసుకోవాలి. 6 లెమన్స్ కలిపేసుకోవాలి. అవునా, ఒక 6 లెమన్లు. ఆనియన్స్ ఎంత తీసుకున్నాం మనం? 1/2 కేజీ తీసుకున్నాం. 1/2 కేజీ ఆనియన్స్ కి ఒక 6 లెమన్స్ రసం చేసుకోవాలి. మొత్తం ఇప్పుడు మిక్స్ చేసేయాలి, బాగా కలిసిపోయే వరకు. కలిసిందా? కలిసింది. తర్వాత పోపు పెట్టేసుకుందాం మనం. అవునా, స్టవ్ వెలిగించా. సరిపోతుంది. సో ఇది ఆయిల్ హీట్ అవుతుంది కదా, అయినట్టేనా? తర్వాత నెక్స్ట్ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. తర్వాత ఏం వేసుకోవాలి? తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి కొన్ని. తర్వాత కొంచెం శనగపప్పు వేసుకోవాలి. ఓకే, తర్వాత మినపప్పు వేసుకోవాలి కొంచెం. నెక్స్ట్ కొన్ని ఆవాలు వేసుకుని. సో ఇది ఫ్రై అయింది కదా, నెక్స్ట్ ఏం చేయాలి? కరివేపాకు వేసుకుందాం కొంచెం. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకోవాలి. సరిపోతుంది. ఓకే, ఇది ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసిన తర్వాత దీంట్లో కలిపేసుకుందాం మనం. ఇప్పుడు వేయచ్చా? వేసేద్దాం. దీన్ని దానిలో వేయాలి, దాన్ని దీనిలో వేయాలా? అదే దీనిలో వేసేయండి. ఇది ఎన్ని రోజులు ఉంటుంది నిల్వ? 10 days 15 days అలా ఉంటుంది. 10 days ఉంటుందా? దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి నోట్ చేసుకోండి. ఉల్లిపాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి, నిమ్మరసం, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవపొడి, మెంతుపిండి, పసుపు, ఉప్పు, కారం, నూనె. ఉల్లిపాయ పచ్చడి తయారు చేసే విధానం: ముందుగా బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను రోట్లో వేసి దంచి అందులోని నీటిని పిండుకొని మరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో ఆవపిండి 2 స్పూన్లు, మెంతుపిండి 2 స్పూన్లు, ఉప్పు తగినంత, కారం పచ్చడికి సరిపడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి 1 కప్పు నిమ్మరసం వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత పాన్లో నూనె వేడి చేసి ఎండుమిర్చి, వెల్లుల్లి, పోపు దినుసులు, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి పోపు పెట్టుకొని ముందుగా కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకుంటే నోరూరించే కమ్మటి ఉల్లిపాయ పచ్చడి వేడివేడి అన్నంలో తినటానికి రెడీ.
For innovative and yummy recipes, log on to www.youtube.com/recipe.